అండి నమస్తే. నేను మీ సుజాత. వెల్కమ్ బ్యాక్ టు పొనగంటి ఫ్యామిలీ వ్లాగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటున్నానండి. నేనైతే చాలా బాగున్నాను. ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తున్నాను ఈరోజు వీడియోలో. అదేంటో చూద్దాం రండి. అదేనండి, పెసర పునుకుల కర్రీ అనమాట. అదే పులుసు, పెసర పునుకుల పులుసు అనమాట అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇది చాలామంది తెలిసే ఉంటుంది చాలామందికి. నా స్టైల్లో నేను చూపించబోతున్నానండి. మీరు ఒకసారి ట్రై చేయండి. అదిగోండి, బయట నుంచి తెచ్చారండి ఈ పునుకులు. అదిగోండి ఆ సైజు ఉన్నాయి. స్మాల్ సైజే, మరీ అంత పెద్దగా ఏం కాదు. ఈ సైజు అయితేనే బాగుంటాయి అన్నమాట అండి. నేను తీసుకున్నాను. దానికి కావాలన్న ఇంగ్రీడియంట్స్ మాత్రం ఇదిగోండి, ఆనియన్స్, టమాటో, ఒక 4-5 పచ్చిమిర్చి అనమాట అండి. మీకు ఎక్కువగా పులుసు కావాలంటే కనుక ఇంకొంచెం ఆనియన్స్ వేసుకోండి. టమాటా కూడా కొన్ని యాడ్ చేసుకోవచ్చు. చింతపండు కూడా అదిగోండి, మనకి పులుపు ఎంత తింటారో దాని తగ్గట్టు వేసుకోండి. నేను ఆ సైజు వేసాను, అంటే కొంచెం తక్కువగానే తినాలి. అదిగోండి, ఆనియన్స్, టమాటో నేనైతే కట్ చేసి పెట్టుకున్నాను. ముందుగా స్టవ్ మీద నేను కుక్కర్లోనే చేస్తున్నానండి. ఈజీగా సింపుల్ ప్రాసెస్లో చూపిస్తాను మీకు నేను. ఇంకోండి, కుక్కర్లో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఎందుకంటే ఆనియన్స్ బాగా మగ్గాలన్నమాట. అదిగోండి, కరివేపాకు వేసాను. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, టమాటో రెండు కలిపి నేను వేసేసానండి. రెండు కలిపి వేసి సిమ్లో పెట్టి కొంచెం సేపు బాగా మగ్గనివ్వాలన్నమాట. ఆ టమాటోస్, ఆనియన్స్ బాగా మగ్గుతాయి అన్నమాట అండి. టమాటోస్ కూడా మొత్తం కలిసిపోతాయి దాంట్లో. ఉప్పు వేసి కొంచెం సేపు బాగా మగ్గనివ్వాలి. లిడ్ అయితే పెట్టుకోండి, ఆవిరికి బాగా మగ్గుతుందనమాట. ఒకసారి ఓపెన్ చేసి ఇంకొకసారి కలుపుకుంటున్నాను అనమాట అండి. అదిగోండి, కొంచెం మగ్గని. ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుందండి. ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు అనమాట. ఇలా కుక్కర్లోనే చేసుకుంటే ఇంక త్వరగా అయిపోతుంది మీకు. కొంచెం పసుపు యాడ్ చేశాను. కొంచెం సేపు బాగా కలుపుకోవాలన్నమాట అండి. అదిగోండి, టమాటోస్ కూడా మీకు చాలా మట్టికి కలిసిపోయి దాంట్లో. అదిగోండి, అలా రావాలన్నమాట. బాగా కొంచెం మగ్గిపోయాయి. తర్వాత వచ్చేసి కొంచెం కారం వేసుకోండి. మీకు కారం తినేవాళ్ళు తగ్గట్టు వేసుకోండి. మరీ అంత కారం ఉన్నా అది తినలేరు కదా, అందుకని నేను కొంచెమే వేసుకున్నాను. అంటే పచ్చిమిర్చి కూడా వేసాను కాబట్టి నేను కొంచెంగానే వేసుకున్నాను. తర్వాత మనం ముందుగా చింతపండు పెట్టుకున్నాను కదా, అది వాటర్ తీసేసుకొని వేసేసానండి. కొంచెం ఈ పునుగులకి ఏంటంటే కొంచెం పలచగానే ఉండాలి. మీరు ముందే చక్కగా చేసుకుంటే కనుక అవి పునుకులు వేసిన తర్వాత అవి లాగేస్తాయి. అందుకని చెప్పేసి మీరు కొంచెం పలచగానే చేసుకోవాలండి. వాటర్ ఎక్కువ పోసుకొని వేసుకోవాలి. అదిగోండి, నేను వేస్తున్నాను. అలా అని చూసుకోండి, పులుపు తగ్గట్టు. మరీ చప్పగా అయితే బాగోదు. చూసుకోండి మీరు. కొంచెం సాల్ట్ అది చూసుకోండి. సాల్ట్ సరిపోతే కనుక సాల్ట్ వేసుకోండి. అలా వేసుకొని మనం కుక్కర్ విజిల్ పెట్టేసుకుంటే ఒక 3 విజిల్స్కి ఆనియన్స్, టమాటో, ఈ పులుపు అంతా దానికి పట్టి అనమాట మీకు బాగుంటుంది కర్రీ. అలా వేసేసుకోండి. చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు దీన్ని. అదిగోండి, నేను లిడ్ అయితే పెట్టేశాను. కుక్కర్ విజిల్ పెట్టేశాను. ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేసి ప్రెజర్ అంతా పోయిన తర్వాత దాని మూత అయితే తీసేసాను అనమాట. అదిగోండి, అలా వచ్చింది. వచ్చిన తర్వాత ఇప్పుడు మన పెసర పునుగులు వేసుకోవాలన్నమాట. అదిగోండి, నేను అలా వేసాను. ఇంకా కావాలంటే ఇంకా కొంచెం మీరు పలచగా చేసుకోవచ్చు. అలా ఉంటే సరిపోతుందండి. ఆ పెసర పునుగులు దాంట్లో వేసేసుకోవాలి. కొంచెం సేపు వేసి కొంచెం సేపు దాన్ని కొంచెం మగ్గనివ్వాలన్నమాట అండి. ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం కొంచెం కొత్తిమీర చల్లుకొని పెట్టేసుకోవడమేనండి. అది కొంచెం సేపు అయిన తర్వాత మొత్తం పీల్చేసుకుంటుంది. నేను అది కూడా చూపిస్తానండి.
కొంచెం సేపు ఉండాలి. ఈజీగా చేసుకోండి. ఇలా నా నా స్టైల్లో నేను చూపించాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరండి. ఇలాగే కర్రీ కూడా చేసుకుంటారు. మేమైతే మాత్రం మా స్టైల్లో అయితే మాత్రం ఇలా పెసర పునుగులు పులుసే బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా. చాలా అంటే చాలా బాగుంటుంది. అదిగోండి అలా నేను వేసేసాను. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. అదిగోండి అలా ఉండాలి. అలా ఉంటే కొంచెం అదిగోండి అలా వచ్చేస్తుంది అనమాట. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.